నమస్కారం. 2026 ప్రారంభంలోనే మన జీవితాలను మార్చే అద్భుతమైన 2 రోజులు రాబోతున్నాయి. జనవరి 8 మరియు 9 తేదీల్లో ఒక ప్రత్యేకమైన నక్షత్రము తిథి సంయోగం జరుగుతోంది. వివాహ సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా ఈ 2 రోజుల్లో మీరు చేసే చిన్న సాధన వలన అఖండమైన ఫలితాలను ఇస్తుంది. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. జనవరి 8 శ్రీ మాతా అనుగ్రహం, వివాహము, దాంపత్యం కోసం. విశేషం ఏంటంటే ఈరోజు పంచమి తిథి మరియు పుబ్బ నక్షత్రము. ఈరోజు శ్రీ మాతామయం. లలితా సహస్రనామ పారాయణము వీలైతే ఈరోజు లలితా అమ్మవారి సహస్రనామ పారాయణను చేయండి. లలితా పంచరత్నము. ఒకవేళ సహస్రనామాలు చదవడం కష్టమైతే ఆది శంకరాచార్యులు రచించిన లలితా పంచరత్న స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇది చాలా చిన్నది కానీ అఖండమైన శక్తి మీలో ప్రవహింపజేస్తుంది. ఎవరు చేయాలి? అవివాహితులు మంచి భర్త లేదా గుణవంతురాలైన భార్య లభించాలని కోరుకునేవారు, దంపతులు అయితేనేమో వివాహం బంధంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు కలిసి ఈ సాధన చేస్తే మనస్పర్ధలు తొలగుతాయి. స్త్రీలు లక్ష్మీ అష్టకాన్ని కూడా పారాయణం చేసుకోవచ్చు. జనవరి 9 లక్ష్మీ కుబేర యోగం. ఆర్థిక అభివృద్ధి కోసం, ఆర్థిక సమస్యలు తొలగడం కోసం. ఈరోజు విశేషం ఏంటంటే ఈరోజు శుక్రవారం మరియు ఉత్తర నక్షత్రం. ఉత్తర నక్షత్రానికి అధిపతి కుబేరుడు. లక్ష్మీదేవి మరియు కుబేరుడు కలిసి అనుగ్రహించే అద్భుతమైన రోజు ఇది. కుబేర సాధనలో చదవాల్సినవి: కుబేర అష్టోత్తర శతనామ స్తోత్రం 108 నామాలు తప్పనిసరిగా చదువుకోండి. లక్ష్మీ అష్టకం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టకాన్ని 9 సార్లు పారాయణం చేయండి. కనకదార స్తోత్రం. ఈ కనకదార స్తోత్రం చదవడం వలన మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటే ఈ స్తోత్రాన్ని చదవడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎక్కడైతే ధన సంబంధిత ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ఈ స్తోత్రం వల్ల అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కావున అందరూ ఈ 2 రోజులు చాలా విలువైనవి. పొద్దున్నే స్నానాదులు ముగించుకొని ప్రశాంతమైన మనసుతో ఈ స్తోత్రాలను పారాయణం చేయండి. మీ జీవితాల్లో వచ్చే మార్పులు మీరే గమనిస్తారు. అందరం సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి.